వెల్కమ్ టు మై ఛానల్. హలో వ్యూవర్స్, ఈరోజు మనం నూగులు పచ్చడి చేసుకుంటాము. మా ఇంట్లో ఇవి తెల్ల నూగులు ఉన్నాయి. తెల్ల నూగులు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డ ఇవన్నీ మనము రోస్ట్ చేసుకున్నాము. రోస్ట్ అంటే ఇదే డ్రై రోస్ట్ అన్నమాట. చేసుకొని వీటిని ఇలా మిక్సీలో ఫస్ట్ కేవలం ఉప్పు నూగులు వేసి మిక్సీ పెట్టాక తర్వాత ఈ మన ఆర్డర్ పెట్టిన ఇవి ఉన్నాయి కదా, ఏమంటారు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు ప్లస్ చింతపండు కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకొని ఆ తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలి. చట్నీ సూపర్గా ఉంటుంది. దోశలకైనా అన్నంలోకైనా కచ్చపచ్చ నూరుకుంటే అన్నంలోకి బాగుంటుంది. అలాగే బాగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకుంటే దోశలకైనా ఇడ్లీలకైనా కొంచెం చేంజ్గా బాగుంటుంది అనమాట. అంటే పీనట్స్ కొద్దిగా ఎక్కువసేపు ఉండేసరికి కొంచెం వాసన కూడా వస్తాయి. అందుకు గ్రైండ్ అయిపోయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఇలా కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడెక్కేంత వరకు కొద్దిగా ఉండండి. అంటే వేడెక్కిన తర్వాత చిటపటలాడతాయి కదా మన పోపు, అంటే మన జీలకర్ర, ఆవాలు, మెంతులు, శనగబ్యాళ్ళు, ఈ మినపబ్యాళ్ళు ఇవన్నీ కలిపి పెట్టుకుంటాం కదా, అది వేసిన తర్వాత చిటపట అన్నాక ఈ మన కొంచెం ఉల్లిగడ్డలు, కరివేపాకు ఇంకా ఏమైనా కానీ వేసి మనం ఈ దీంట్లోకి చట్నీ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. మన నూగుల చట్నీ, నూగుల పచ్చడి ఇలాగా తయారవుతుంది. చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా హెల్త్కి కూడా మంచిది. నువ్వులు అంటే కొంచెం కాల్షియం అవి ఉంటాయి అని అంటారు. అందుకు బాగుంటుంది కదా. ఈ చట్నీ ట్రై చేయండి. మీరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్